రామయ్య పేదవాడు ఒకరోజు బజారులో తిరుగుతూ ఒక బట్టల దుకాణం వద్ద ఆగి అందులోని అందమైన బట్టలను చూస్తూ నిలబడ్డాడు. ఎలాగూ ఖరీదైన బట్టలు కొనలేం, కనీసం చూస్తేనైనా చాలునని అతని ఆలోచన. తర్వాత పక్కనే ఉన్న మిఠాయి దుకాణం వైపు కదిలాడు. ఆ దుకాణంలోని గుమగుమలాడుతున్న నోరూరించే మిఠాయిలు అతన్ని ముందుకు కదలనివ్వలేదు. అంతలోనే ఎవరో పిలిచినట్లు అనిపించి ఈ లోకంలోకొచ్చాడు రామయ్య. మిఠాయి దుకాణం యజమాని, మీరు నాకు 10 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. రామయ్య బిత్తరపోయి, నేనెందుకు ఇవ్వాలి, నేను మిఠాయి తినలేదే అన్నాడు. దుకాణం యజమాని, తినలేదు కానీ వాటి సువాసనను ఆస్వాదించారు కదా. దుకాణం యజమాని పదే పదే అడగడంతో రామయ్యకు ఒక చక్కని ఉపాయం తట్టింది. తన జేబులో చేయి పెట్టి చిల్లర డబ్బులను గలగలమని ఊపాడు. దుకాణం యజమాని మరలా డబ్బులు అడిగాడు. నీకు డబ్బు ఇచ్చేశాను కదా అన్నాడు రామయ్య. ఎప్పుడు అన్నాడు యజమాని. మిఠాయి వాసన చూస్తే మిఠాయి తిన్నట్లు, ఎప్పుడు అయ్యిందో డబ్బు శబ్దం వింటే డబ్బు మీ చేతికి అందినట్లు అప్పుడే అయ్యింది అన్నాడు రామయ్య. ఈ కథలోని నీతి, కష్టాల్లో మెదడు చురుకుగా పనిచేస్తుంది. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.